అయితే కీలక నిందితులు పరారీలో ఉన్నారు. ఘటన జరిగినప్పుడు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో పోలీసులు తూతూ మంత్రంగా కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు, పాల్గొన్న వారి వివరాలు, అసలు పాత్రధారుల విషయాలను అప్పట్లో సరిగ్గా రికార్డు చేయలేదు. దీంతో నిందితులను గుర్తించడం, ఎవరి పాత్ర ఏంటి అనేది నిర్ధారించడంపై పోలీసులు ఇప్పుడు తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా మొత్తం 70 మందికి పైగా దాడిలో పాల్గొన్నట్లు గుర్తించారు. ఇందులో భాగంగా పలువురు వైఎస్ఆర్సీపీ నేతలను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక 2021 అక్టోబర్లో టీడీపీ కార్యాలయంపై దాడి జరిగింది. ఈ కేసు విచారణ వేగవంతం కావడంతో వైఎస్ఆర్సీపీ నేతల గుండెల్లో రైలు పడిగడుతున్నాయి. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్, విజయవాడ కార్పొరేటర్, విజయవాడ నగరపాలక వైఎస్ఆర్సీపీ ఫ్లోర్ లీడర్ తదితరులు నిందితులుగా చేర్చారు. మొత్తం ఇప్పటి వరకు పలువురు వైఎస్ఆర్సీపీ నేతలను నిందితులుగా గుంటూరు జిల్లా పోలీసులు గుర్తించారు. దీంతో కొందరు నేతలు ఇప్పటికే రాష్ట్రం వదిలి పారిపోయేందుకు చూస్తున్నారు. మరి దాడిలో పాల్గొన్న వ్యక్తులు విజయవాడ నగరంలోని గుణదల, రాణిగారి తోట, కృష్ణాలంక ప్రాంతాలకు చెందినవారుగా గుర్తిస్తున్నారు. ఇక వీరంతా కూడా వైఎస్ఆర్సీపీ నేత దేవినేని అవినాష్ అనుచరులుగా సమాచారం. నిందితుల పలువురు కార్పొరేటర్లు సైతం ఉన్నట్లు చెప్తున్నారు. ఇక 18 డివిజన్ కార్పొరేటర్ వైఎస్ఆర్సీపీ ఫ్లోర్ లీడర్ ఆరవ సత్యం, 21వ డివిజన్ కార్పొరేటర్ పుప్పాల కుమార్, ఇలా వరుసగా చెప్పుకుంటూ పోతే సుమారు ఈ కేసుకు సంబంధించి 106 మంది ప్రమేయం ఉన్నట్లు కూడా అధికారులు అయితే గుర్తించడం జరిగింది. మరి ఇప్పుడు ఒక పక్క రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలిసిందే. రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు ఎక్కడ ఫోకస్ పెట్టాలి? ఇటు ప్రతిపక్షమైనా సరే, ఇటు అధికార పక్షమైనా సరే, రెండూ కూడా వరదల్లో కొట్టుమిట్టాడుతూ బాధలు అనుభవిస్తున్న వారిపై సహాయక చర్యలపై ఫోకస్ పెట్టకుండా ఇలాంటి పరిస్థితుల్లో దీని మీద ఫోకస్ పెట్టడం ఎంతవరకు సమంజసం? రాష్ట్ర అభివృద్ధి పైన కాకుండా కక్ష సాధింపు చర్యలకి ప్రస్తుత ప్రభుత్వం కూడా వడికెట్టింది అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా సరే ఇప్పుడు అరెస్టులు అయితే షురూ అవుతున్నాయి. ఒకరి తర్వాత ఒకరు అరెస్టులకైతే అవుతున్నారు. వైసీపీ నేత బాపట్ల మాజీ ఎంపీ నందిగామ సురేష్ కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. 14 రోజుల రిమాండ్ కూడా విధించడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి జూమ్ లైవ్ లో మనకి టీడీపీ నుంచి మనకి సుధాకర్ రెడ్డి గారు, అలాగే మనకి పొలిటికల్ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు, అలాగే మనకి కాంగ్రెస్ నుంచి ఎస్కే బాసీ గారు, అలాగే వైసీపీ నుంచి ప్రియా గారు ఉన్నారు. అందరికీ నమస్తే అండి. అందరికీ నమస్కారం అండి. ముందుగా సుధాకర్ రెడ్డి గారు నమస్కారం అండి. సుధాకర్ రెడ్డి గారు ప్రస్తుత రాష్ట్ర సుధాకర్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే మేడం, చెప్పండి. ప్రస్తుత రాష్ట్రంలో ఈ కేసుల గురించి కానీ ఇలాంటివి మాట్లాడే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందా? ఇప్పుడు తీసుకుంటున్న ఈ చర్యలు ఒకవైపు నెగిటివ్ వైబ్స్ ని క్రియేట్ చేసే అవకాశం లేదు అంటారా? ఎందుకంటే గత కొంతకాలం నుంచి వరదలు ఎలా ఉన్నాయి, బీభత్సం ఏ విధంగా సృష్టిస్తుంది అన్న విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు దీని గురించి కూడా మాట్లాడటం ఎంతవరకు సమంజసం అంటారు? ఇప్పుడు ఈ అరెస్టులని ఒక పక్క ఎలా చూడొచ్చు అంటారు? మేడం, అందరికీ నమస్కారం. వరదలకి అరెస్టులకి సంబంధం లేదండి. వరదలు విజయవాడలో వచ్చాయి. ఆ వరదల నుంచి ప్రజల్ని ఎలా కాపాడాలో ప్రభుత్వం చాలా చురుగ్గా పనిచేస్తోంది. ఈ కేసు ఎప్పుడుదండి? 2021 నాటి కేసు. అది పోలీసులు తీసుకుంటారు. పోలీసులు కేసుల్లో పడి ఇక్కడ వచ్చి చేసేదే లేదు కదా. పోలీసులు ఏం చేస్తారంటే ఇక్కడ పోలీసులతో సంబంధం లేదు. పోలీసులు తన పని తాను చేసుకుంటారు, లేదా ఎవరి పని వాళ్ళు చేస్తారు. ఉద్యోగాల్లో వివిధ శాఖలు ఉన్నాయి. ఆ శాఖలు ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు అంతే తప్ప ప్రతిదానికి వరదలు సాకు పెట్టి వరదలు వస్తున్నాయి కాబట్టి అరెస్టు చేయకూడదు, వరదలు వచ్చాయి కాబట్టి కేసులు పెట్టకూడదు, వరదలు వచ్చాయి కాబట్టి ఏమీ చేయకూడదు అని అక్కడ లేదండి. దేని పని అది జరుగుతుంటది. ఇప్పుడు మంత్రివర్గం ఉంది, వివిధ శాఖలు ఉన్నాయి. ఏ శాఖ పని వాళ్ళు చేసుకుంటుంటారు. ఇప్పుడు నీటిపారుదల శాఖ, మరొక శాఖ వచ్చి పనిచేస్తున్నారు. అందరూ మంత్రులందరూ కూడా అక్కడ వచ్చి ఉండాలని లేదు, లేదా 175 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు కలిపి అక్కడ ఉండాలని లేదండి. ఎవరి పని వాళ్ళు చేసుకుంటుంటారు. ఇది కక్ష సాధింపు కాదండి, న్యాయాన్ని బతికించడం. మీరు చూశారు, ఎక్కడైనా స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలు మరొక రాజకీయ పార్టీ కార్యాలయం మీద పోయి దాడి చేసి కుర్చీలు బెంచీలు పగలగొట్టి అక్కడ ఉన్న వాళ్ళని గాయపరిచిన సందర్భం ఎక్కడన్నా ఉందా? అంటే రాజకీయాల్లో
ప్రతిపక్షం, పాలకపక్షం, ప్రత్యర్థులు ఇవన్నీ ఉంటామండి. విమర్శల వరకు ఉంటాయి. సహేతుకంగా నిర్మాణాత్మకంగా విమర్శలు చేసుకుంటాం తప్ప ఆ విమర్శల్ని ఆధారం చేసుకుని ఒక పార్టీ కార్యాలయం మీద దాడి చేయడం, అది కూడా అప్పట్లో ఉన్న అధికారమైన ఎంపీలు, ఎమ్మెల్యేలు చాలా మంది గూండాలను పోగేసుకొచ్చి ఇచ్చిపెట్టారు. ఆ కేసు ఆ రోజు పెట్టాము, ఇప్పటికి వచ్చింది. అదేమి దొంగ కేసు కాదండి. తప్పుడు కేసులు అయితే బెయిల్ ఇచ్చింటారు కదా, వీళ్ళు బెయిల్ కూడా తిరిగారు. పోనీ నందిగం సురేష్ గారు హైదరాబాద్ ఎక్కడో దాక్కుంటే పట్టుకొచ్చారు. లేదా అప్పిరెడ్డి గారు బెంగళూరుకి ఎందుకు వెళ్ళారండి? ఏ నేరం చేయకపోతే బెయిల్ తెచ్చుకోవచ్చు కదా. ఇప్పుడు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టారు. 53 రోజులు చంద్రబాబు నాయుడు గారు కూడా జైల్లో ఉన్నారు, న్యాయ పోరాటం చేశారు, బెయిల్ మీద బయటకు వచ్చారు. వాళ్ళు కూడా అలా చేయొచ్చు, తప్పే ఉందండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారు. వీళ్ళు నేరం చేసిన వాళ్ళు బయటే తిరగాలి, వాళ్ళని అరెస్టు చేసి ఇదేదో ప్రతిపక్ష పార్టీలను అణిచివేయడానికి వాళ్ళ మీద ఫోకస్ చేస్తున్నారు, వరదల్ని గాలి వదిలేశారు అన్నది అపోహ మాత్రమే. ఎవరి పని వాళ్ళు చేయాలి. జబ్బు పడిన వ్యక్తికి కూడా ఆహారం పెడుతుంటారు, ఏదో ఒకటి నిబ్బులు తాగిస్తున్నారు. జబ్బు పడినాడు కదా ఆహారం తినొచ్చా, జబ్బు పడినారు ఇంకోటి చేయొచ్చని కాదండి. దేని పని అది చేయాలి. ఇప్పుడు న్యాయాన్ని బతికిస్తున్నాం, రక్షిస్తున్నాము, జనాల్లో ఒక భరోసా నింపుతున్నామని. చంద్రబాబు నాయుడు గారు లేదా కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత న్యాయాన్ని బతికిస్తున్నారు. పోలీసులు ఇంతకు ముందు గుప్పెట్లో పెట్టుకొని అక్రమ కేసులు బనాయించి వేధించే వాళ్ళని. ఇప్పుడు ఎక్కడైనా అలాంటి వేదనలు ఉంటే చెప్పండి. ఎవరినైనా తప్పుడు కేసులు పెట్టినట్టు ఒక్కటి చెప్పండి. అంటే అబద్ధాలు చెప్పడం కాదండి, అది ఏదో చెప్తారు, అక్కడ ఇంతమంది చనిపోయారు, ఇక్కడ చనిపోయారు, అవన్నీ కాకి లెక్కలు, తిక్క మాటలు అవసరం లేదు. వాస్తవికంగా ఎక్కడన్నా పోలీసులు హై హ్యాండెడ్ గా పనిచేస్తుంటే చెప్పండి. ఇంకా మా వాళ్ళు బాధపడుతున్నారండి, కార్యకర్తలు. ఇంకా మీరు వాళ్ళందరినీ వదిలిపెట్టున్నారు. ఇప్పుడు మా చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని అరెస్ట్ చేయలేదు, రోజా గారిని అరెస్ట్ చేయడం లేదు. వాళ్ళు ఎందుకు వదిలిపెట్టారని మా కార్యకర్తలు బాధపడుతున్నారు. రోజా గారు అవినీతి అందరికీ తెలుసు, పెద్దిరెడ్డిది అయితే మీకు అందరికీ తెలుసండి. మదనపల్లిలో జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్ కూడా దగ్ధం చేశారు, కాల్ చేశారు. ఇన్ని చేసి ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? ఎందుకు చేయలేదంటే ఆధారాలు లేకుండా నిరాధారంగా అరెస్టులు చేయడం, కేసులు పెట్టడం చంద్రబాబు నాయుడు గారి నైజం కాదు. ఆధారాలు దొరికితే వీళ్ళు నిందితులు అని పడితే ఖచ్చితంగా కేసులు పెడతాం. ఇప్పుడు అధికారం మా చేతిలో ఉంది కదా అని తప్పుడు కేసులు ఎక్కడా పెట్టలేదు. గతంలో దౌర్జన్యం చేసిన వాళ్ళ మీద ఉన్న కేసులకు ఇప్పుడు న్యాయం జరుగుతున్నది అనేది నా ఉద్దేశం అండి. ఓకే, చట్టం తన తప్పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది అంటారు సుధాకర్ రెడ్డి గారు. అవును మేడం, కరెక్టే చెప్పారు. చట్టం తన పని తాను చేసిపోతుంటది, దానికి వరదలకు సంబంధం లేదు. ఓకే.